ఘోరం జరిగింది, దుర్మార్గం జరిగిపోయింది. అనుకున్నంత అయ్యింది. మా ఈరిగాడు శవం అయిపోయాడు. ఈరిగాడా? ఈరిగాడెవరండి? ఈరిగాడెవరేందయ్యా? నా కోసం ప్రాణాలిచ్చే నా నమ్మిన బంటు, నా పాలేరు ఈరిగాడు. ఇది ఆడి శవమే, ఈరిగాడి శవం. ఒరే నసగా, దొరగారి పాలేళ్లలో ఈరిగాడి ఊర్రా. నువ్వెవరికి పుట్టా? మా అయ్యకి. ఈ ఈరిగాడు దొరగారి మాటకు పుట్టాడు. ఆ రావుడిగాడేయండి చంపేసింది. రాత్రి ఏం జరిగిందంటే, చెప్పండి, ఏం జరిగింది? రాత్రి రాముడు మా ఇంట్లోకి జ్వరపడ్డాడు. ఎరా, నా మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తావా అని మీద పడి నన్ను కొట్టాడు. గొడ్డలితో నన్ను చంపబోయాడు. ఇంతలో మా ఈరిగాడు రాముడికి అడ్డుపడ్డాడు. ఇద్దరూ తలపడ్డారు. కొట్టుకుంటూ ఇంట్లో నుంచి బయట పరిగెత్తారు. ఆ రావుడిగాడు మా ఈరిగాని ఇంత పనిచేసి పారిపోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎస్ఐ గారు, మీరు వెంటనే ఆ పారిపోయిన రావుడిని పట్టుకోవాలి. వాడికి ఉరిశిచ్చ చెయ్యాలి. తప్పకుండా. ఇది ఈరిగాడి శవమని అందరూ ఒప్పుకున్నట్టేనా? అయితే సాక్షి సంతకాలు చేయండి. అయ్యా అని ఏడవడానికి వాడు నోరు తెరిస్తే వాడి నోరు నొక్కేసి ఆ ఏడుపుని చంపేసావా తల్లి? అయ్యే శవం మీద పడి ఏడ్చే అదృష్టానికి కూడా వాడిని దూరం చేసావా తల్లి? అది నీ మొగుడి శవం కాదని వాళ్ళు పంచనామా రాస్తే దాని మీద నువ్వెట్లా వేలుముద్రేసావు తల్లి? ఆ గుండె కోతను ఎట్లా భరించావు తల్లి? భరించకేం చేస్తుంది బాబాయ్? సచ్చినోడు ఈరిగాడు కాదు, నా మొగుడని అక్కడే ఎడితే దొర దాన్ని దాని బిడ్డని బతకనిస్తాడా? పోయిన మొగుడు కోసం ఏడుతూ సవడం కంటే ఉన్న బిడ్డ కోసం ఏడుపు దిగమింకుని బతకడం మంచిదనుకుందేమో. అంతేకాదు బాబాయ్, దాని మొగుడిని చంపిన దొరే దాని ఆడతనాన్ని పాడు చేసినట్టుంది. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఎదురుగా ఉన్న బిడ్డ కోసం బతకాలా, ఎండిపోయిన బతుకు కోసం ఏడవాలా? ఏ ప్రపంచ యుద్ధమో వచ్చి ఈ ఊరిని నాశనం చేయనందుకు ఏడవాలమ్మా? అమ్మా అరుంధతి, నీకు జరిగిన అన్యాయానికి సమాధానం నేను చెప్తానమ్మా. నేల తల్లికి అన్యాయం జరిగితే సహించలేని సిపాయినమ్మా నేను. నేల మీద ఓ తల్లికి అన్యాయం జరిగినా భరించలేనమ్మా, భరించలేను. ఒరే ఒరే డోలుగా, ఆ ఊళ్ళో తిరణాలని ఒక యాసం, ఈ ఊళ్ళో కొలుపులని ఇంకొక యాసం.
ఎప్పుడు యాశాలు వేసుకొని తిరిగే నువ్వేందిరా ఏ యాశం లేకుండా తాగడానికి వచ్చావు ఇయ్యరా? ఎంత అన్యాయం జరుగుతున్నా సొత్త ఊరుకున్న సన్న సెలవులరా పురాణేశాలు వేసుకున్న నీతి మనకాడేసిందిరా. అందుకనే వేషాలు మానేస్తుండా మందేస్తుండా. రామును పడ్డాడు చచ్చేయడం చూడు డోలుగా. ఏంటి కండిషన్స్? ఈడు పుల్లుగా దాగి డామును పడితే నువ్వు చచ్చేడేమో చూస్తున్నావండి. అది సరే, సచ్చినాడు గురించి ఏమనుకుంటున్నారు? వారి కోవాలన తడిగా పత్తికాయల్లాగా కళ్ళేసుకొని కుంకుడిత్తనాల్లాగా గుడ్డేసుకొని ఆడ సచ్చినోడు రావుడు కాదు ఈరిగాడు అంటావా? నీ కళ్ళ కొండరాళ్ళ నక్షల్లో పడి చంపుతారనే. కంట్రోల్ కంట్రోల్. అట్లా అందామని ఇక్కడ అందరికీ ఉందండి, కానీ ఎవరికి దమ్ములు లేవండి. ఆ మాట ఎవరన్నా అంటే నాతో చెప్పు, వాడి శవాన్ని కూడా నేనే దర్యాప్తు చేస్తా. గుడ్ నైట్ బాబా. దర్యాప్తు చేస్తా అంట దర్యాప్తు. ఈ తప్పెటగాడికి శాతమైంది అదొక్కటే. ఏంట్రా అన్న? సచ్చింది రాముడైతే ఈరిగాడని పంచనామ రాస్తాడా? వచ్చింది ఈరిగాడు కాదు కాదు, ఈరిగాడు కాదు కాదు. నేను త్వరను అడుగుతాండా, సచ్చింది ఈరిగాడు కాదు కాదు. శవం అయిపోయాడు రా. ఆ దొర రాసిన పంచనామా మీద వేలు ముద్రలు వేశారు కదరా. వాడి చావు వెనక ఉన్న నిజాల గురించి ఓ అర్జీ రాయించండి రా. దాని మీద వేలు ముద్రలు వేయండి రా. బాబాయ్, పశ్చివాతం వచ్చి నీ కాలు చేయి పడిపోయింది. పిరికితనంతో మా కాళ్ళు చేతులు ఎప్పుడూ పడిపోయాయి. మమ్మల్ని వదిలే బాబాయ్. ఆగండ్రా ఆగండ్రా. ఇవాళ అరుంధతికి జరిగిన అన్యాయమే రేపు మీ కుటుంబాలకు కూడా జరగకూడదనే నా ప్రయత్నం. నా మాట వినండి అయ్యా, ఈ అర్జీ రాయండి అయ్యా. ఆగండి అయ్యా, ఆగండి. ఒరే రాందాసు, ఒరే మల్లేశా, రేయ్ ఈ ఊరంతా పిరికి సన్నాసులైనా నేను సిపాయి బతికినాడినిరా. పక్షవాతం నా కాలికి చేతికి వచ్చింది గాని నా గుండెకు పక్షవాతం రాలేదురా. ఆ గుండె బలంతోనే నరాలన్నీ కూడ తీసుకొని ఆ అర్జీ నేనే రాస్తాను. ప్రభుత్వాన్ని కదిలిస్తాను. ఆ త్వరగాడి పునాదులు పెకలిస్తాను. మన స్వతంత్ర భారతానికి 40 ఏళ్ల వయస్సు వచ్చినా ఆనాడు దొరలు వదిలి వెళ్ళిన దొరతనం బానిసత్వం ఇంకా బతికే ఉన్న పల్లెటూరు మా దొరవారి పల్లె. దేశానికి పల్లె సీమలు పట్టుకొమ్మలన్నాడు మహాత్ముడు. కానీ ఆ కొమ్మలనే నరికి తమ అధికారాలకు పట్టుకొమ్మలను చేసుకుంటున్నారు ఈనాటి దొరలు. అలాంటి నరహంతకుడే మా పల్లె నేలే జగ్గన్న దొర. వాడి కామానికి కన్నె పిల్లల శీలాలు, కోపానికి అమాయకుల శవాలు కాలిపోతున్నాయి. దమ్ములు లేని ప్రజల మీద అమ్ముడు పోయిన అధికారులతో ఆ దొరగాడి రాజ్యం నిరాఘాటంగా సాగిపోతుంది. వందే మాతరం అన్నది ఆ తరం. ఆ మాతనే బందీ చేస్తున్నది ఈ దొరతనం.
అలాంటి ఈ దొరల దురాగతాల నుండి, ప్రభువుల అరాచకాల నుండి, అధినాయకుల ఆధిపత్యాల నుండి రక్షించండి నా గ్రామాన్ని, రక్షించండి నా దేశాన్ని, రక్షించండి నా దేశాన్ని. అమ్మా అరుంధతి, రావుడు పోయి ఇయ్యాటికి 11 రోజులు. పెనిమిటి పోయినాక ఏ ఆడదానికైనా బొట్టు పూలు తీసేక తప్పదు కదమ్మా. అబద్ధం అయితే ఒప్పుకున్నాం గాని ఆసారాన్ని కాదలేంగా తల్లి. ఇంకా సూతారేం పిన్నా కానివ్వండి. లేదు, నా మొగుడు సావలేదు, నా మొగుడు బతికి ఉన్నాడు, నా మొగుడు పారిపోయాడు, నా మొగుడు పారిపోయాడు. నేను పులిస్తేనే తల్లి. నా మొగుడు సావలేదు. వదినా, మొగుడు పోయినాళ్ళైనా అది మాత్రం బొట్టు గాజులు తీయనని మొరాయిత్తు కూసుంది. అవ్వా, మొగుడే పోయినాక ఈ అలంకారాలన్నీ చేసుకుని ఎవరిని మురిపిత్తదంట. ఇదేదో నాశనానికి వచ్చింది తల్లావు. ఇంకేమేం చిత్రాలు చూడాల్సి వస్తుందో. యాంద్ర నువ్వనేదా? యాందేందుండే దొరగారు అరుంధతిని దాని మొగుడు సావక ముందే ఎంగిల్ చేసేసాడు. అది అట్టాగు చెడిపోయింది కదా, ఆడు సచ్చిన తర్వాత లొంగిపోయింది. అందుకే పూలు గాజులు తీలా. ఒకవేళ అవి కూడా తీసేసింది అనుకో, ఏడ దొరగారి మోజు నాసిరా కనపడుద్దో, ఏడ దాని అందం తగ్గిపోద్దో అని భయం అంతే. ఆహా, అయితే దాని మెరుపుల కోకలు, చేతి గాజులు, తల్లో పువ్వులు ఇవన్నీ ఆ దొరగారి కోసమేనంట. వారిని చెడిపోయిన చండాలపు నోట్టు సెంబిడి కల్లాపి చల్లా. అది పూలు గాజులు తీగిపోతే నీకెందుకు, చీర తీసి చెట్టు గారెత్తే నీకెందురా? మళ్ళీ ఇట్లాంటి గోడ సాటు వ్యవహారాలు మాట్లాడితే నిన్ను ఎరువులు గుంట్లేసి తొక్కుతా అని దొరగారు అన్నారనుకోండి, తమరు ఏం సమాధానం చెప్తారు బాబు? అందుకే నోరు మూయండి బాబు, నోరు మూసేసుకోండి. వారిని అనే మాటలన్నీ వాడని నా మీదకు దోస్తాడిందే. ఊరంతా నువ్వు చెడిపోయావు అనుకుంటున్నా. చెడి బాగుపడాలనుకుంటే నా తోట బంగళా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.